Audio Jungle. Audio Jungle. హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఇక్కడొచ్చేసి ఏంటి టైం చూయిస్తుంది అనుకుంటున్నారా? ఇది ఎర్లీ మార్నింగ్ 3:00 అయితే అయ్యింది. ఇది పోయిన సండే వీడియో. తర్వాతొచ్చేసి మేమైతే ఎక్కడికెళ్తున్నామంటే మీరు కూడా చూసేయండి. ఈ వీడియోలో మేమెక్కడికెళ్ళాము, ఏమేం చేశామనేది అన్నీ ఈ వీడియోలో ఉన్నవి. 3:00 అయింది కదా! అప్పటి వరకే ఫ్రెష్ అప్ అయ్యాము. దీపారాధన అయిపోయింది. అన్నీ అయిపోయాయి 3:00 వరకే. 2కైతే లేచాము. ఆ రోజు పోయిన సండేది అండి ఈ వీడియో వచ్చేసి. మేమైతే 2కు లేసి రెడీ అయ్యాము. అప్పటికి 3 అయింది అంతే. 3కి బయలుదేరదాం అనుకున్నాము కానీ 3:30కి అయితే బయలుదేరాము. మేము ఎక్కడికెళ్ళామంటే ఇదిగోండి పూజ అన్నీ అయిపోయిన తర్వాత నాకైతే టీ తాగితేనే కొంచెం తృప్తిగా ఉంటుంది. అది తిన్నంత తృప్తిగా ఉంటుంది టీ ఒక్కటి తాగితే. అందుకనేసి ఇక్కడ టీ కూడా టైం ఉంది అనేసి ఇక్కడ టీ కూడా పెట్టుకుంటా ఉన్నాను. టీ అయితే తాగాలి నేను. అది ఎంత మార్నింగ్ అన్నా కానీ, ఎప్పుడన్నా కానీ నేను ఇంట్లో నుంచి అయితే అన్నీ చేసుకొని, దీపారాధన చేసుకొని, అన్ని పనులు చేసుకొని, టీ తాగి అయితే బయలుదేరుతాను. అది ఎంత మార్నింగ్ అయినా సరే 3:30కి అయితే ఈ విధంగా అయితే రెడీ అయ్యి బయలుదేరాము. ఎక్కడికి అనుకుంటున్నారా? మా ఊరికైతే బయలుదేరాము. తర్వాతొచ్చేసి ఇక్కడ చూడండి ఇంకా చీకటే 3:30 గదా! చీకటైతే ఉంది. పాప వాళ్ళైతే వచ్చారు. పాప వాళ్ళు గూడా రెడీ అయ్యారు. పాప వాళ్ళైతే ఇంటి నుంచి కారు తీసుకొనైతే వచ్చారు. తర్వాత నేను, పాప, బాబు, మా అల్లుడు అయితే ఎళ్ళాము. మా వారైతే ముందు రోజే ఎళ్ళిపోయాడు ఊరికొచ్చేసి. మేమైతే ఎర్లీ మార్నింగ్ 3:30కి అయితే బయలుదేరాము. తర్వాతొచ్చేసి ఎక్కడికనుకుంటున్నారా? మేమైతే మీరే చూసేయండి వీడియోలో. కాసేపట్ల మీకే తెలిసిపోతుంది ఎక్కడికెళ్ళాము అనేసి. ఇక్కడైతే మళ్ళీ తర్వాతొచ్చేసి ఇక్కడ మధ్యలో మా అల్లుడు బాబు టీ తాగలేదు ఇంట్లో అనేసి, బాబుని పాలు తాగమంటే వద్దులే టైం అయితుంది అనేసి బయలుదేరిపోయాము. అక్కడ పెట్రోల్ అయితే కొట్టిస్తా ఉన్నారు పెట్రోల్ బంకులో. తర్వాతొచ్చేసి మేమైతే తొందరగా వెళ్ళిపోవాలి, కొంచెం టైం అవుతుంది అనేసి తొందరగా బయలుదేరాము. అక్కడ ఎందుకంటే 7 వరకు ఉండాలి. మేమైతే 6 కాకముందే వెళ్ళిపోయాము. ఎందుకంటే మార్నింగ్ టైంలో అంతగా రష్ ఉండదు కదా రోడ్ మీద. తొందరగా వెళ్ళిపోవచ్చు. ఎర్లీ మార్నింగ్ మనం ప్రయాణం ఎక్కడికెళ్ళినా గానీ తొందరగా సాఫీగా సాగిపోతుంది. అది ఎక్కడికైనా సరే, ఎప్పుడైనా సరే మార్నింగ్ వెళ్ళినామంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. రోడ్డు మీద గూడా అంత రష్ ఉండదు. వెహికల్స్ ఉండయి కాబట్టి తొందరగా వెళ్ళిపోతాము. ఇక్కడ టీ గూడా చూడండి, బాబుని ఇంట్లో పాలు తాగమంటే తాగలేదు. మా అల్లుడు ఇక్కడ ఒక హోటల్ ఉంటే టీ తాగుదామా అంటే తాగుదామనేసి మళ్ళీ ఇక్కడ గూడా నేను టీ తాగాను. అప్పుడే ఫ్రెష్‌గా వేడిగా ఉన్నాయండి బిస్కెట్స్. ఉస్మానియా బిస్కెట్స్ చాలా వేడిగున్నాయి. తర్వాతొచ్చేసి నేనొక బిస్కెట్ తిని టీ తాగాను. మళ్ళా ఇక్కడ గూడా తర్వాతొచ్చేసి మళ్ళీ టీ తాగి అయితే బయలుదేరాము. బయలుదేరిన తర్వాత ఇక్కడ మా మరిది వాళ్ళు గూడా కలిసారు దారిలో. వాళ్ళు గూడా వచ్చారు. ఇక్కడ మా ఊరికైతే మేము 5:45 వరకైతే వెళ్ళిపోయాము. ఇంకా చీకటిగానే ఉంది. చూసేయండి పైన గుట్ట పైన ఎందుకంటే ఆ ముందు రోజే రథం అయిందండి. తేరు అంటాము మేమైతే. రథం అని కొందరంటారు. తేరైతే గుంజారు, రథం గుంజారు. తేరు అని మేమంటాము. రథం అని కొందరంటారు. ఇక్కడ చూడండి తేరు ఎలా ముస్తాబు చేశారో. ఒక 2 డేస్ ముందే రథం గుంజారు. పున్నమి రోజు స్టార్ట్ అయితుంది మా ఊర్లో. తిరణాలొచ్చేసి జాతర. మేమైతే జాతర అంటాం. కొందరు తిరణాలంటారు. మేమైతే జాతర అంటాము. మా ఊర్లో అయితే హోలీ పండుగ ఉంటుంది గదా! హోలీ పున్నము. ఆ రోజైతే స్టార్ట్ అయిపోతుంది. మా ఊర్లో జాతర 15 డేస్ సాగుతుంది. ఫేమస్ అయిన శ్రీ రామలింగేశ్వరుడు మా ఊర్లో శివుడు. తర్వాతొచ్చేసి పెద్ద గుట్ట. గుట్ట పైనే ఉండేవాడంట దేవుడొచ్చేసి. ఇప్పుడైతే కిందనే కోనేరు గూడా చాలా పెద్దది. మేమైతే సరే దర్శించుకుందామని అప్పుడే దేవుడినైతే అభిషేకం అయితే చేస్తా ఉన్నారు. ఎందుకంటే 5:45 అయింది. మేమైతే చాలా తొందరగా వెళ్ళిపోయాము. మార్నింగ్ టైంలో కాబట్టి తొందరగా వెళ్ళిపోయాము. ఇక్కడ చూడండి అన్నీ ముస్తాబు చేశారు జాతర కోసము. ఇక్కడ పైన అవి
ఏమంటారు తడకలు అంటాం మేమైతే. ఇవి తడకలు అన్నీ. ఎందుకంటే ఎండగొట్టకుండా ఉండడానికి జనాలు చాలామందొస్తారు గదా! లైన్‌లుంటావి దర్శనం కోసము. అందుకనేసి పైన తడకలు అవన్నేసి కొంచెం చల్లగా ఉండడానికైతే పెడతారు. ఇక్కడ చూడండి మా తోటికోడలు, మా మరిది, మా అల్లుడు అభిషేకం అయితే అయితుందండి. ఇదొక స్టోరీ ఉంది మా ఊరు శివాలయంది. చాలా ఫేమస్ మా ఊరు శివాలయము. ఇక్కడ అభిషేకం అయితే అయితా ఉంది. లేదు బాబు ఇప్పుడు ఫస్ట్ అభిషేకము, తర్వాత కొంతసేపు అయినాక రండి అని చెప్తా ఉన్నాడు పంతులు. సరేలేండి అనేసి దండం పెట్టుకొని అయితే మళ్ళీ మేమైతే వెళ్ళాము. ఎక్కడికెళ్ళాము అనేది చూసేయండి. ఇప్పుడు కాసేపట్టనే వస్తుంది. ఇక్కడ అమ్మవారు గౌరమ్మది కూడా బాగుంటుంది గుడి. మా ఊరు గుడి చాలా ఫేమస్ అయిన గుడి అని చెప్పాను కదా! చెప్తాను దాని స్టోరీ కూడా. ఇప్పుడే ఇక్కడ ఆంజనేయుడు కూడా ఉంటాడు. చాలా పెద్ద గుడే అన్నట్టు. చాలా పురాతనమైన గుడి ఈ గుడి. ఇక్కడ కలపవృక్షాలే ఫేమస్ మా ఊర్లో అయితే. తర్వాత వచ్చేసి ఇక్కడ ఇంగా కల్పవృక్షాలు కూడా మొక్కుకొని ఇక్కడైతే వచ్చాము. కుండలు కూడా ఫేమస్ అనే చెప్తారు. ఎందుకంటే అప్పట్లో అయితే కందూరు కుండలు చాలా ఫేమస్ అని చెప్పుకునేవాళ్ళంట. జాతర అని చెప్పాను కదా! 15 రోజులు సాగుతుంది. చాలా పెద్ద జాతర మా ఊరు జాతర. అది ఎక్కడ అంటే మా బావి దగ్గరే, మా పొలంకి దగ్గరే టెంపుల్ ఉంటుంది. మా పొలంలోనే అన్నీ ఉంటాయి. జాతర వాళ్ళు వీళ్ళు వచ్చినోళ్ళు వంటలు చేసుకుంటారు, స్టే చేస్తారు. తర్వాత వచ్చేసి ఇక్కడైతే మా సామాన్లయితే ఇక్కడ పెట్టారు. అక్కడ ఒక ఆమె నల్ల దగ్గర వాళ్ళు జాతర వాళ్ళే గుడారులేస్తారు కదా! టెంట్లు వాళ్ళైతే అమ్ముకునేవాళ్ళు కదా! తర్వాత అక్కడ అంట్లయితే తోముకుంటా ఉంది నల్ల దగ్గర. అప్పటికి తెల్లారిపోయింది. మేము అక్కడ గుడికెళ్ళొచ్చేసరికి తెల్లారిపోయింది. ఇప్పుడు తొందరగా తెల్లారుతుంది కదా! 6:30 కల్లా మొత్తం తెల్లారిపోతుంది. ఇక్కడ చూడండి జనాలు చెట్ల కింద అలా టెంట్లేసుకొనైతే ఉన్నారు. ఇక్కడ పాప అయితే కూసుంది. స్టూల్ అయితే భలే పనికొస్తుందండి ఇప్పుడు. ఫస్ట్ మేము పాండిచ్చేరి అక్కడనేమో మటన్‌వి అండి. మటన్ షాపులు. మా ఊర్లో ఇది కూడా ఫేమస్సే ఒకటి. కాల్చిన మటన్లు చాలా ఫేమస్సు. తర్వాత వచ్చేసి ఇక్కడ చూడండి అందరు డిస్కషన్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ మేస్త్రీలొచ్చారు. మా వారు, మా మరిది, మా అల్లుడు, బాబు అందరూ ఉన్నారు. డిస్కషన్ అయితే చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఏంటి అనుకుంటున్నారా? ఇంకా చెప్పట్లేదనుకుంటున్నారా? మేమైతే మా పొలంలో ఇల్లు కట్టాలనుకుంటున్నాము. మేము, మా మరిది వాళ్ళు కలిసి. అది అక్కడే డిస్కషన్. అందుకే మేమంతా ఎర్లీగా వెళ్ళాము. పూజ చేయడానికి వెళ్ళాము. భూమి పూజ పోయిన సండే బాగుంది అనేసి, దినం బాగుంది అని బాపని ఆ రోజు చేయమని చెప్పాడు 7 లోపు. అందుకనేసి మా వారైతే ముందు వెళ్ళి అన్ని ఏర్పాట్లు చూసుకున్నాడు అక్కడ ముందు రోజు వెళ్ళి. మేమైతే ఆ రోజే ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోయాము. అక్కడ 5:45 వరకే వెళ్ళిపోయాము. 7 వరకు చేయాలి అంటే. ఇంక తర్వాత అక్కడ మేము వెళ్ళంగానే ఇంక మేస్త్రీలు వచ్చారు. తర్వాత పంతులు గారు వచ్చారు. మా ఊరు అబ్బాయే పంతులు కూడా. తర్వాత వచ్చేసి ఇక్కడ లెఫ్ట్ సైడ్‌లో కనిపించేదంతా మా పొలమే ఇక్కడ ఉంటుంది. ఇది కూడా మా పొలమే. ఇది అయితే చెలక టైప్ ఉంటుంది. ఇక్కడ ఏమి పంట వేయము. అక్కడ కిందికి వరి వేస్తూ ఉంటాము. తర్వాత వచ్చేసి ఇక్కడ పంతులొచ్చి అన్నీ చూసుకుంటా ఉన్నాడు. పూజ సామాన్లు ఏమున్నవి, ఏం లేదు, మళ్ళీ ఏమన్నా తక్కువ పడ్డాయా అనేసి. కాకపోతే ఒక తమలపాకులైతే లేవు. తమలపాకులు ఊర్లోకెళ్ళి అయితే తీసుకొచ్చాడు. ఒక కిలోమీటర్‌న్నర ఉంటుంది ఊర్లోకెళ్ళి అయితే తీసుకొచ్చారు. దగ్గర ఉంటుంది ఊరుకు. ఇక్కడ వరకైతే ఇండ్లు ఉంటవి. మా పొలం వరకైతే ఇండ్లు ఆడొకటి ఉంటది ఊర్లో గాకుండా. మేము ఊర్లో గాకుండా ఇల్లు ఊర్లో అయితే తీసేసామండి. అప్పట్లో 2012లో అత్తమ్మ అయితే సడెన్‌గా చనిపోయింది అనుకోకుండా. అందుకనేసి ఆ ఇల్లు వాస్తుగా అస్సలు లేదనేసి అప్పుడు మొత్తం కూల్పిచ్చారు. నేలమట్టం చేసి పెట్టారు ఊర్లో ఉన్న ఇల్లు. చాలా పెద్ద ఇల్లు. అది చాలా బాగుండేది. ఎనకటి ఇల్లు కాబట్టి చాలా బాగుండేది. మోడల్ గానీ అట్లా చాలా మంచిగా అనిపిచ్చేది. అప్పుడు అత్తమ్మ ఉన్నప్పుడైతే. సరేలే ఇంగ అనేసి అప్పుడైతే తీసేసిన ఇల్లు. మళ్ళీ ఇల్లు కట్టలేదు. సరేలేండి ఇప్పుడు పొలంలో కడదాము అనేసి ఇప్పుడు పొలంలో కూడా దేవుడున్నాడు గదా! పొలం దగ్గర. అక్కడ హోటల్సు అవైతే ఇప్పుడైతే చాలామందే ఉన్నారు. ఇక్కడైతే నేను పూజ అయితే స్టార్ట్ అయిపోయింది. అన్నీ అలాగే పెడదామనుకున్నాను వాయిసు. కాకపోతే అక్కడ గుడి అని చెప్పాను గదా! గుడి దగ్గరలో ఉంది. అందుకనేసి అక్కడ పాటలైతే పెట్టారండి. మార్నింగ్ గదా! దేవుని పాటలైతే వస్తా ఉన్నాయి. మనం అలాగే పెట్టేస్తే కాపీ రేట్ పడిపోతది గదా! అందుకనేసి నేను వాయిస్ అయితే తీసేయవలసొచ్చింది. లేకపోతే
పూజ వాయిస్ అలాగే పెడితే బావుంటది. అందుకే ఆ పాటలొస్తున్నాయనేసే తీసేశాను నేను. ఇక్కడ పూజ టైం అయితుందనేసి. ఇక్కడ మీరైతే పూజ చేసేయండి. అవన్నీ కొలతలు అవన్నీ తర్వాత జూసుకోండి అంటే కొంచెం క్రాసొస్తుంది. అవన్నీ క్రాసొస్తుంది గాబట్టి మళ్ళీ మళ్ళీ కొలతలు పెట్టవలసొచ్చింది. తర్వాతొచ్చేసి ఇక పూజ అయితే అయిపోయింది. మా ఊరి దేవుని గుడి ఫేమస్ అని జెప్పాను గదా! మా ఊర్లో లింగం అయితే పెరుగుతుందండి. నేను చూసినప్పటికి నాది 32 ఇయర్స్ మ్యారేజ్ అయ్యి నేను చూసినప్పటికి ఇప్పటికైతే కొంచెం పెరిగినట్టుగానే అనిపిస్తది. మా అత్తదైతే చిన్నప్పుడే పెళ్లి అయిందంట. 7 ఇయర్స్‌లో మా అత్త గూడా చెప్పేదండి. లింగం పెరుగుతుందమ్మా అని చెప్పేది మా అత్త. తర్వాత నేను చూసినప్పటికి ఇప్పటికి ఎందుకంటే మేమప్పుడు మొక్కేవాళ్ళం గదా! కిందికి వంగి మొక్కేవాళ్ళము. అప్పుడు ఇలా పట్టుకుంటే తేడా అనిపిచ్చేది. ఇప్పుడు ఇలా పట్టుకుంటే చాలా పెద్దదిగా అనిపిస్తది. లింగము శ్రీరామలింగేశ్వరుడు. తర్వాతొచ్చేసి అప్పట్లో ఎనకటికి గుట్ట పైన ఉండేదంట. తర్వాతొచ్చేసి కిందికి వచ్చాడంట దేవుడు ఒక అమ్మాయి వల్ల. తర్వాత అమ్మాయి పూజ చేసేదంట. ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ రావడము, అమ్మాయికి నెలలు నిండడము, తర్వాత అమ్మాయి అంతే కష్టంగా ఎక్కి ఎళ్లి దీపారాధన చేసుకొనొచ్చేదంట గుడి పైన. తర్వాతొచ్చేసి దేవుడే చూడలేక నేనే కిందికొస్తాను నువ్వు రాకమ్మా అని చెప్పాడంట. అందుకే అప్పుడు కిందికొచ్చాడని జెప్తారు. పురాణం ఉంటుంది గదా! వాళ్ళైతే చెప్తారు పెద్దవాళ్ళు. మా అత్త చెప్పేది పురాణం ఉంటుంది గదా! ఆ పురాణంలో ఆ విధంగా అయితే ఉంది. మా ఊరిది చరిత్ర చాలానే ఉంది. చాలా ఫేమస్ అయిన గుడి. కల్పవృక్షాలు గూడా ఉంటాయి. కల్పవృక్షాలనేది కాశీలో ఉన్నాయంట. మళ్ళీ మా ఊర్లో కందూరులో ఉంటాయి కల్పవృక్షాలు. చాలా ఫేమసు. కల్పవృక్షాల కింద తిన్నా మంచిదే అంట. వంటలు చేసుకొని తిన్నా మంచిది. లేదా మనం తీసుకొని పోయి కూర్చొని తిన్నా మంచిదేనంట. తర్వాతొచ్చేసి ఇగ అక్కడైతే ఆ విధంగా ఈ మధ్యలో అయితే తంకెళ్ళ భరణి అక్కడికే ఎళ్లి మాల యేసుకుంటాడు. మాల తీస్తాడు. అప్పుడప్పుడు ఎళ్లి పూజలు 'నాలోని శివుని గలన' సాంగ్స్ అక్కడే పాడాడు తంకెళ్ళ భరణి గారు. తర్వాతొచ్చేసి ఇక్కడ పూజ అయితే అన్నీ అయితా ఉన్నవి. అలాగే పూజ వాయిస్ పెడితే చాలా బాగుండేది. ఆ పాటలొస్తున్నాయి గాబట్టి తీసేయవలసొచ్చింది వాయిస్. చాలా టైమే పట్టింది పూజ చేయడము. అక్కడ వాళ్ళైతే మేస్త్రీలు, వాళ్ళు మా అల్లుడు, బాబు, ఇంకో మా ఆడబిడ్డ, చిన్న ఆడబిడ్డ కొడుకు గూడా వచ్చాడు మాతో పాటు. మా మరిది వాళ్ళ ఎంబడొచ్చాడు. తర్వాత అందరైతే అక్కడ కొలతలైతే చూస్తా ఉన్నారు. కొంచెం క్రాస్ పోతుందని. ఎందుకంటే పొలం గదా! అది ప్లాట్ గాదు గాబట్టి పొలం గదా! పొలంలో ఒక సైడుకి తీసుకుంటున్నాం గాబట్టి కరెక్ట్‌గా రావట్లేదు. అదే ప్లాటో లేకపోతే మధ్యలో అయితే కరెక్ట్‌గా వస్తుంది. మధ్యలో కట్టలేము గదా! పొలమంతా వేస్ట్ అయిపోతది మధ్యలో ఇల్లు కడితే. ఎందుకనేసి కార్నర్‌లో తీసుకుందాము. ఒక పక్కకుంటుంది గదా! ఇక్కడ మళ్ళీ ఏమన్నా అవసరం వస్తే పొలమేసుకోవచ్చు అనేసి ఒక కార్నర్‌లో అయితే తీసుకుంటున్నాము. కాకపోతే అక్కడ కొలతలైతే కొంచెం తేడా వస్తున్నవి. అందుకనేసి అక్కడ మళ్ళీ మళ్ళీ అదే చూస్తున్నారు. మా మరిదైతే సివిల్ ఇంజినీరే. అవన్నీ అయితే చూస్తా ఉన్నారు. మళ్ళీ కొంచెం ఇది ఉంది. తర్వాత చూద్దామనేసి మళ్ళీ ఆపారు. తర్వాతొచ్చేసి మా వారైతే మా ఊరు జాతరైతే హోలీ పండుగ ఉంటుంది గదా! హోలీ పౌర్ణమి రోజైతే తేరు గుంజుతారు. తేరు గుంజిన తర్వాత మళ్ళీ 15 డేస్ అండి. ఉగాది రోజు లాస్ట్ అయిపోతుంది. పచ్చడి తాగి పలిగిపోతదని చెప్తారు పెద్దవాళ్ళు. మా ఊరి జాతర 15 డేస్ ఉంటుంది. అప్పట్లో అయితే చాలా సందడిగా ఉండేది. నేనప్పుడు ఒక 3 ఇయర్స్ ఉన్నాను పెళ్ళైన కొత్తలో మా ఊర్లో మా అత్త, మామ దగ్గర. తర్వాతొచ్చేసి అప్పుడు ఉగాది అప్పుడైతే భలే సందడిగా ఉండేది. మా పొలం దగ్గరే గాబట్టి మాకు చాలా సందడిగా అనిపిచ్చేది. మేమైతే ఊరు వాళ్ళైతే ఒకసారి ఎళ్ళొచ్చేవాళ్ళు. మళ్ళీ లాస్ట్ డే ఉగాది రోజు పండుగ చేసుకొని సాయంత్రం నుంచి అందరూ వేరే ఊరు వాళ్ళు ఆ రోజు రారు గదా! మా ఊరు వాళ్ళు మాత్రం ఆ రోజు లాస్ట్ డే ఎళ్ళేవాళ్ళండి. చాలా బాగా అనిపిచ్చేది ఉగాది రోజు. ఎందుకంటే మార్నింగ్ లేసి పూజలు చేసుకొని, భక్షాలు చేసి దేవునికి పెట్టి, మళ్ళీ సాయంత్రము అలా జాతరలోకెళ్ళి అందరూ ఒక్కరు గాదు ఊరు మొత్తము జాతరకొచ్చేది ఆ సాయంత్రము. ఇంక తర్వాత ఎందుకంటే వేరే ఊరు వాళ్ళు ఈ 15 డేస్‌లో వేరే ఊరు వాళ్ళు వచ్చిపోతా ఉంటారు. కొన్ని వేల మంది వచ్చిపోతా ఉంటారు. వస్తారు, దర్శనం చేసుకుంటారు. తర్వాత దేవుని దర్శించుకున్న తర్వాత వంటలు చేసుకుంటారు. మటన్ తీసుకుంటారు. మటన్ కాల్పించుకొని తింటారు. మటన్ కాల్చేది కూడా మా ఊర్లో ఫేమసే. ఇది దేవుడిని దర్శనం చేసుకున్న తర్వాత ఇవన్నీ తింటారండి. ముందే కాదు. ఒక నిద్ర చేస్తారు. తర్వాత మంచిగా ఉంటుంది జాతర అనేది.
తర్వాత ఇక్కడొచ్చేసి పూజ అయితే చాలా టైమే చేయించాడు. తర్వాత ఇక్కడ మేమిద్దరం కలిసి కడుతున్నాము. మా మరిది వాళ్ళు, మేము. ఎందుకంటే అక్కడ మేము ఉండేది లేదు కదా! ఎప్పుడో ఎళ్ళినప్పుడు 1, 2 డేస్ ఉంటాం గాబట్టి అంత ఒకరం కట్టాలనుకోలేదు. ఇద్దరం ఎప్పుడన్నా ఎళ్తాము. వాళ్ళకి టైం ఉన్నప్పుడు వాళ్ళెళ్తారు. మాకు టైం ఉన్నప్పుడు మేమెళ్తాము అంతే. అందుకనేసి ఒక్క దగ్గరే కడతా ఉన్నాము ఇల్లొచ్చేసి. తర్వాత ఇక్కడ ఫైనల్ అయితే అయితా ఉంది. కొబ్బరికాయలైతే కొడతా ఉన్నారు. తర్వాతొచ్చేసి ఇదేనండి మా ఊరి శ్రీ రామలింగేశ్వరుడు చాలా ఫేమస్ అయిన దేవుడు. ఎవ్వరన్నా అక్కడ మయన్మార్ దగ్గరలో ఉంటే కల్పవృక్షాలు తెలవని వాళ్ళు కల్పవృక్షాలు చాలా ఫేమసు. ఎళ్లి చూసి రండి. ఇప్పుడు జాతర గూడా జరుగుతుంది మా ఊర్లో. 15 డేస్ అన్నాను గదా! ఇంకా 1 వీక్ ఉంటుంది జాతర. పండగ వరకు అన్నట్టు. ఇది పోయిన సండే స్టార్ట్ అయింది గదా! మళ్ళీ పండగ మళ్ళీ నెక్స్ట్ సండే గాబట్టి నెక్స్ట్ సండే వరకు జాతరైతే ఉంటుంది. చాలా పెద్ద జాతర. చాలామంది వేల జనాలు వస్తా ఉంటారు. అసలిప్పుడు మా పొలంలో గూడా నేను మళ్ళీ ఎళ్దామనుకుంటున్నాను. ఒక 2 డేస్‌లో. నేను మళ్ళీ 2 డేస్‌లో ఎళ్ళినప్పుడు ఏ విధంగా ఉంది, మా పొలంలో వంటలు చేసుకొని తింటారు, కూర్చుంటారు జనాలు, అది గూడా చూయిస్తాను. ఎళ్తే చూయిస్తాను, ఎళ్ళకపోతే చూయించను. ఎళ్దామనుకుంటున్నా ఒక 2 డేస్‌లో. తర్వాతొచ్చేసి ఎళ్తేనేమో మీకు మళ్ళీ అక్కడ ఎలా ఉంది మా ఊరు జాతర, ఆ రోజు ఎలా ఉంది, ఈరోజు వారంకి ఎలా ఉందో నేను మళ్ళీ వీడియో తీసి మీకు మళ్ళీ అందరికీ చూపిస్తాను మా ఊరు జాతర. తర్వాతొచ్చేసి ఇక్కడైతే పూజ అయిపోయిన తర్వాత మేము ఎక్కడికెళ్ళాము అనేది కూడా చూసేయండి మీరు. ఇక్కడ లాస్ట్ అయిపోయిన తర్వాత కొబ్బరికాయ అయితే కొట్టిస్తున్నాడు. ఇక్కడ పూజ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇవన్నీ పూజా సామాన్లన్నీ గుంతలో పెట్టిస్తారు. మనము ఇల్లు ఎక్కడైతే ప్లాన్ ఏసామో ఆ మధ్యలో వచ్చేటట్టయితే గుంత తవ్విచ్చి, ఆ గుంతలో ఈ పూజా సామాన్లన్నీ పెడతారు. తర్వాతొచ్చేసి మా సైడ్ అయితే ఒక కుండలో వాటర్ పెడతారు. గుంతలో ఈ పూజ సామానన్నీ మోపిచ్చి మనం అక్కడ ఉండేటట్టయితే డైలీ మార్చాలి కుండలో వాటరు. లేదంటే పెట్టరు కుండ. మేమైతే అక్కడ ఉండం కాబట్టి కుండ పెట్టియలేదు పంతులు గారు. ఎందుకంటే అది రోజు మార్చి పొయ్యాలంట ఆ వాటర్ కుండ పెడితే. లేదులే మేము ఉండము అంటే, వద్దులేమ్మా కుండ ఏం పెట్టొద్దు అని చెప్పాడు. సరే కొందరైతే అక్కడ ఉన్న వాళ్ళైతే కుండ పెట్టి అలా మారుస్తారంట 11 రోజులు ఆ గుంత దగ్గర. తర్వాత ఏం కాదు, అట్లా మీరు ఉండరు కాబట్టి అవసరం లేదని చెప్పాడు కుండ పంతులు. అబ్బాయే, మా చిన్న అబ్బాయే, మా ఊరు పంతులే కదా, మేము చూస్తూ ఉంటాం చిన్నప్పటి నుంచి. చిన్న పంతులే, కాకపోతే పెద్దగా అయిపోయారు పిల్లలందరూ. ఇక్కడైతే కొబ్బరికాయ నైవేద్యంగా పెట్టి పూజ అయితే అయిపోయింది. తర్వాత వచ్చేసి ఇక్కడ మా మరిది అయితే కొన్ని జోకులు చేస్తూ ఉంటాడు. అప్పుడప్పుడు నవ్వుకుంటూ ఉంటాము. పూజలో కూడా కొన్ని జోకులు చేస్తూ ఉంటాడు. అప్పుడప్పుడు నవ్విస్తూ ఉంటాడు. పూజ అయినా ఉత్తగున్నా. ఇక్కడ అంతా అయిపోయిన తర్వాత హారతి అయిపోయింది, అన్నీ అయిపోయినాయి. అప్పటికే మస్తు టైం అయింది. టిఫిన్ కూడా చేయలేదు. మేము మార్నింగ్ వెళ్ళాం కదా, చాలా టైమే అయింది. కొద్దిగా అవన్నీ కొలతలు అవన్నీ అయిపోయేసరికి కొంచెం టైం పట్టింది. టిఫిన్ అంటే అక్కడ దేవుని దగ్గర కూడా హోటల్స్ ఉంటాయి, అక్కడ కూడా చేయొచ్చు, లేదా ఊర్లోకెళ్ళి చేయొచ్చు. మేమైతే ఎక్కడ చేయలేదు. ఎక్కడ చేసామో టిఫిన్ అది కూడా చూసేయండి. ఇక్కడ హారతి కూడా ఇస్తున్నాము. తర్వాతొచ్చేసి వాళ్ళ పిల్లలైతే రాలేదు. మా పిల్లలైతే బాబొచ్చాడు, మా పాపొచ్చింది, అల్లుడొచ్చిండు. వాళ్ళ పిల్లలకైతే ఎగ్జామ్స్ ఉన్నాయంట. ఒక అమ్మాయి బీటెక్, ఒక అమ్మాయి సెకండ్ ఇయరు. అందుకే సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ ఉండే కాబట్టి అందుకే రాలేదు. ఇక మళ్ళీ వాళ్ళైతే ఆ రోజే ఆఫ్టర్‌నూన్ అయితే వెళ్ళిపోయారు. వాళ్ళ మమ్మీ వాళ్ళ ఊరు దగ్గరే ఉంటుంది. అక్కడ లంచ్ చేసి వెళ్ళిపోతామని వెళ్ళిపోయారు. మేమైతే ఆ రోజు హైదరాబాద్‌కొచ్చే వరకైతే నైట్ అయింది. తర్వాత ఇక్కడ పూజ అయిపోయిన తర్వాత గుంత పూజ కూడా ఉంటుంది కదా, అది కూడా చూసేయండి. ఆ వీడియో వచ్చేసి కొంచెం క్రాస్ అయితే తీశారు పిల్లలు. నేను తీసిన ఇదేమో పాప తీసింది ఒక దగ్గర కూర్చొని. ఆ వీడియో అయితే కొంచెం పిల్లలు ఎవరు తీశారో కానీ క్రాస్గా తీశారు. తర్వాత పంతులు గారికి తాంబూలం ఇయ్యడము, మేస్త్రికి తాంబూలం ఇయ్యము, అవన్నీ పంతులకి తాంబూలం ఇయ్యడం అయితే స్కిప్ అయిపోయింది. మేస్త్రికి తాంబూలం ఇయ్యడం అయితే ఉంది ఈ వీడియోలో. తర్వాత వచ్చేసి ఇక్కడంతా అయిపోయింది. ఇక మొక్కుకొని లేవమని చెప్తా ఉన్నాడు పంతులు.
కొందరైతే తొందరగా అయిపోగొడతా ఉంటారు పూజలు, పెళ్ళిళ్ళు గానీ, వ్రతాలు గానీ, ఏ పూజ అయినా కొంచెం తొందరగా షార్ట్‌కట్‌లో అయిపోగొడతా ఉంటారు. కానీ ఈ బాబయితే చాలా టైమే చేయించాడు పూజ వచ్చేసి. పూజ మొత్తం తీసింది మా పాప వీడియో. మొత్తం ఎందుకంటే అక్కడ దగ్గర కూర్చొని అంత పూజ స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకైతే తీసింది. మరి మీకు ఎలా చేయిస్తారు? మీకు భూమి పూజలు ఎలా చేయిస్తారు? భూమి పూజలు కూడా ఒకరొకరు ఒక విధంగా చేయిస్తారు. మా ఇల్లు కట్టినప్పుడైతే 2004లో అయితే మా ఇల్లు కట్టినప్పుడు వేరేలాగా చేయించారు. ఎందుకంటే అప్పుడు చూశాను కాబట్టే చెప్తున్నాను. ఒకరొకరు ఒక విధంగా చేయిస్తారనేసి భూమి పూజ. అప్పుడు ఒక విధంగా చేయించారు. ఇప్పుడు ఒక విధంగా చేయించాడు పంతులు. అప్పుడేమో మాకన్నీ ఏదేదో గ్లాసులు, మళ్ళీ ఫోటోసు అవన్నీ చాలా వస్తువులు తీసుకురమ్మని చెప్పారు. అప్పుడు మా ఇల్లు కట్టినప్పుడైతే భూమి పూజ చేసినప్పుడు అప్పుడు వేరేలాగా సామాన్లయితే చాలా తెప్పించారు. అప్పుడు ఇక్కడ హైదరాబాద్‌లో అయితే హైదరాబాద్‌కి ఊర్లలోవి చాలా తేడా ఉంటాయి పూజలు గూడా. ఇక్కడైతే సామాన్లయితే చాలా వెరైటీగా తెప్పిస్తా ఉంటారు. ఏ పూజలకైనా ఎప్పుడైనా. అక్కడ ఊర్లల్లో ఏంటంటే కొంచెం అవసరం ఉన్న కాడికే తెప్పిస్తా ఉంటారు పంతులు. ఇక్కడ హైదరాబాద్‌లో అయితే చాలా ఎక్కువ సామాన్లు తెప్పిస్తా ఉంటారు. ఏదైనా ఎక్కువ. తర్వాతొచ్చేసి ఇక్కడైతే పూజ అయిపోయే వరకు చాలా టైం అయిందనే చెప్పొచ్చు. నేనైతే కింద కూర్చున్నాను. ఆ రోజొచ్చేసి నాకు దేవుని దయ వలన కింద కూర్చొని కాలు కొంచెం దగ్గర పెట్టుకోవడానికైతే వచ్చింది అది. తర్వాత ఇక్కడ లాస్ట్ ఇగ మళ్ళీ గణపతికి గూడా ఇప్పించాడు కొబ్బరికాయ అవన్నీ హారతి ఇప్పించిన తర్వాత మళ్ళీ ఎందుకంటే కదిలిస్తాం గదా! అందుకనేసి మళ్ళా అగరబత్తి అవన్నీ చూపమని చెప్పాడు. అదేవిధంగా ఆయన చెప్పినట్టుగానే అన్నీ చేస్తూ ఉన్నాము. కాకపోతే నా కాలైతే బాగా సహకరించిందనుకోవచ్చు. తల్లి ఇక్కడ గణపతి కూడా ఇంక కదిలిస్తాం కాబట్టి ఎందుకంటే ఆ గుంతలో పెట్టాలి గదా! మళ్ళీ కొబ్బరికాయ అది కొట్టిస్తా ఉన్నాడు. అవి కొబ్బరికాయలకైతే నార చాలా ఉంది. పలగడానికైతే చాలా టైం పడుతుంది. నార లేకుండా పాత కొబ్బరికాయలైతే టక్కున పగులుతాయి. కొత్తవి నార ఉన్నవైతే అస్సలు పగలవండి. కొట్టి చెయ్యి నొప్పి పుడుతది ఒక్కొక్కసారి కొబ్బరికాయలు గానీ, కొబ్బరికాయ మాత్రం పగలదు. ఇక్కడ మ్యూజిక్ పెట్టినా బాగుండేది. కాకపోతే మ్యూజిక్ ఏది తీసుకోవాలో నాకు ఇప్పటివరకు అర్థమైతలేదు. ఎందుకంటే కొన్ని మాత్రమే తీసుకోవాలి యూట్యూబ్‌కు మ్యూజిక్‌లు. కొన్ని తీసుకుంటే కాపీరైట్ పడిపోతది మళ్ళీ. కొన్ని మాత్రమే తీసుకొని మనం వాడుకోవాలి. అన్నీ తీసుకొని కూడా పెట్టడానికి వీల్లేదు. నేను ఒకసారి మా ఫ్రెండ్ వాళ్ళ మ్యారేజ్ డేకి ఒక మ్యూజిక్ పెట్టాను అలాగే. అప్పుడు కాపీరైట్ అయితే పడిపోయింది మన వీడియోకు. కొన్ని సార్లు అయితే కాపీరైట్ పడిపోతే ఛానల్ పోతదని భయమేస్తది. అందుకే ఎప్పుడు కాపీరైట్ పడకుండానే చూసుకుంటాను నేనొచ్చేసి. తర్వాత ఇక్కడ పూజ అయిపోయిన తర్వాత ఇదైతే కొంచెం క్రాస్‌గా వచ్చింది. పూజ అయిపోయిన తర్వాత గుంత తీయడానికైతే ఒక 5 సార్లు ఇట్లా తవ్వమని చెప్పాడు మా వారితో. నేనైతే ఇట్లా సలకపరతో మట్టి కొంచెం తీయమ్మా అని చెప్పాడు. సరే అనేసి మా వారైతే తవ్వినంక నేనైతే ఒక 5 టైమ్స్ అయితే అది తీశాను. తర్వాత మేస్త్రి తీశాడు గుంత వచ్చేసి. ఇక్కడ తర్వాత వచ్చేసి మేస్త్రికైతే తాంబూలం ఇస్తున్నాము అందరం కలిసి. తర్వాత వచ్చేసి పంతులుకు కూడా ఇచ్చాము. అప్పుడు వీడియో అయితే తీయలేదు. ఇక్కడ అంతా పూజ అన్నీ అయిపోయిన తర్వాత కాసేపు అయితే అక్కడే ఉన్నాము. అక్కడ నుంచి ఎక్కడికి వచ్చామంటే మా పెద్ద ఆడబిడ్డ వాళ్ళ ఇంటికి వచ్చాము. అక్కడ బాబాయ్ లేడని చెప్పారు. అక్కడ లాక్ తీసుకొని ఉండండి నేను వస్తా ఒక 5 మినిట్స్‌లో అని చెప్పాడు. బాబాయ్ కూడా వచ్చాడు. అక్కడ టీ మాత్రమే తాగాము. అక్కడ మా పెద్ద ఆడబిడ్డ లేదండి చనిపోయింది. బాబాయ్ ఒక్కడే ఉంటాడు. తర్వాత వచ్చేసి ఇక్కడ మేమైతే బాబాయ్ అయితే టిఫిను అవి చేసుకోండమ్మా ఎందుకంటే బాబాయ్ చేసేవాడు కాదు కదా చేసి పెట్టే మా ఆడబిడ్డ ఉంటే చేసి పెడుతుంది ఆడబిడ్డ లేదు కాబట్టి మేమే చేసుకొని తినాలి. ఇక్కడైతే మేమైతే లేదులే బాబాయ్ అక్కడికి వెళ్తాము మంజు రమ్మన్నది మా చిన్న ఆడబిడ్డ రమ్మన్నది లంచ్కి. మా చిన్న ఆడబిడ్డ ఊరు కూడా దగ్గర ఉంది. తర్వాత వచ్చేసి ఇక్కడ ఎద్దుల బండిలు చూడండి చాలా రోజుల తర్వాత ఇక్కడ టిఫిన్కి అయితే ఆగాము దోశ. బాబాయ్యే కాల్ చేసి చెప్పాడు. ఇక్కడ బాబాయ్‌కి తెలుసంట ఈ హోటల్ వాళ్ళు. కొంచెం దూరం ఒక 2, 3 కిలోమీటర్లు వచ్చినాక బాబాయ్‌కి తెలుసు హోటల్ వాళ్ళు. మా పిల్లలు వస్తున్నారు. కొంచెం ఉంచండి దోస పిండి అది అని చెప్పారు. వాళ్ళు దోస పిండి వంచి పెట్టారు. తర్వాత ఎద్దుల బండిలో అయితే చూడక చాలా రోజులైంది.
అక్కడ దోస అయితే వాళ్ళు చాలా బాగా ఏసిచ్చారు. చట్నీ, సాంబార్ చాలా బావుంది. మన హైదరాబాద్‌లో గూడా లేదండి. అంత టేస్ట్‌గా ఉంది. అక్కడ సాంబార్ వచ్చేసి ఇంక నేనైతే ఒక ఆనియన్ దోస తిన్నాను. నేను బయటికెళ్తే ఎప్పుడు ఆనియన్ దోస లేదా పూరి తింటాను. ఇక్కడ మా చిన్నాడు బిడ్డ వాళ్ళ ఊరు కూడా దగ్గరే ఉంటుంది. మా ఊరికి ఒక 12 కిలోమీటర్లు అలా ఉంటుంది. అక్కడికైతే ఎళ్తా ఉన్నాము. వాళ్ళలో కూడా శివుడు చాలా ఫేమస్ గుట్టపైన. నేను మన వీడియోలో కూడా వాళ్ళ గుట్ట తీయడం జరిగింది. పెట్టిన మన ఛానల్‌లో ఉంది వాళ్ళ ఊరిది కూడా. వాళ్ళ ఊరైతే 3 ఊర్లుంటాయండి. ఇప్పుడు ఇక్కడ కనిపించినాయి కదా ఇండ్లు. అక్కడొక ఊరుంటుంది. మధ్యలో ఒక ఊరుంటుంది. మళ్ళీ అక్కడ ఊర్లో ముందుకెళ్తే ఇంకొక ఊరుంటుంది. 3 ఊర్లుంటాయి వాళ్ళది. తర్వాతొచ్చేసి ఇక్కడ మా ఆడబిడ్డ వాళ్ళైతే పాతిల్లొచ్చింది. అప్పుడు వాళ్ళకు మా ఆడబిడ్డ చూడండి వీడియో తీసుకుంటూ పోతే బిందె అయితే మొహానికి అడ్డు పెట్టుకుంటుంది. అమ్మో! అనుకుంటా నవ్వుకుంటా జోక్ చేస్తది. అలాగా ముఖానికైతే బిందె అడ్డం పెట్టుకుంది. ఆ విధంగా. తర్వాతొచ్చేసి ఇక్కడ ఏదో నవ్వుకుంటా బిందె తీసుకొని వస్తా ఉంటే అప్పుడే నేను వీడియో తీస్తున్నా. మా కోసం ఏమేమి చేసిందంటే రైస్ అయితే పెట్టింది. అప్పటికి మేము చెప్పాము మేము టిఫిన్‌కే రమ్మంది. మేము టిఫిన్ చేసి వస్తాము. నువ్వైతే నెమ్మదిగా లంచ్ చేయి అని చెప్పాము. అందుకనేసి రైస్ పెట్టింది. వేడి వేడిగా ఉంటది. మేము లేట్‌గానే లంచ్‌కి వస్తామని చెప్పాము. అందుకనేసి ఇక్కడ వైట్ రైస్ పెట్టింది. సాంబార్ అయితే అయితా ఉంది. తర్వాత బగారా రైస్ చేసింది. ఆ రోజు సండే కాబట్టి మటన్ కూడా చేసింది. అన్న అయితే నవ్వుతా ఉన్నాడు. నేను వీడియో తీస్తా ఉంటే అవన్నీ వంటలు. తర్వాతొచ్చేసి ఎళ్ళి కాసేపు ముచ్చట్లు పెట్టుకొని లంచ్ టైంకి అప్పుడే టిఫిన్ చేసినాం గదా! 2:30కి ఏమో లంచ్ చేసాము ఆ రోజు. ఇంక ముచ్చట్లు పెట్టుకుంటా, నవ్వుకుంటా మేమైతే అందరం కలిస్తే ఏవేవో ముచ్చట్లు పెట్టుకొని నవ్వుకుంటా ఉంటాము. మా పాప, మా చిన్నాడి బిడ్డ అందరం ఉంటే జోక్‌గా. ఇక్కడ లంచ్ తర్వాత మా చిన్నాడి బిడ్డ వాళ్ళు గూడా ఇల్లు కడతా ఉన్నారు. ఇంకొక ఊరుందని చెప్పాను గదా! అక్కడికి 1 కిలోమీటర్ గూడా ఉండదు. అక్కడ వాళ్ళ కొత్తిల్లు ఉంటుంది అక్కడ. అదే గుట్ట అది అన్నీ చూయిస్తా ఉంది. వాళ్ళ వాళ్ళ మరిది ఏమో అక్కడ కొత్తిల్లు దగ్గర ఉంటారు వాళ్ళు. పెద్ద ఇల్లు అది కూడా అప్పట్లో వాళ్ళ అత్త కట్టింది. వీళ్ళేమో ఊర్లో తీసుకున్నారు అప్పట్లో డివైడ్ అయినప్పుడు. ఇక్కడ చూడండి ఇప్పుడైతే అక్కడే ఇల్లు కడతా ఉన్నారు. ఈ ప్లేస్‌లో పాతిల్లు ప్లేస్‌లో కడదామనుకుంటే ఇక్కడ అది పొడువుగా ఉంటుంది ప్లాట్ వచ్చేసి. అందుకే ఇల్లు మంచిగా కాదు అనేసి ఇక్కడైతే కడతా ఉన్నారు. కొత్తింటి కాడనే ఇప్పుడు అందరూ ఒకే దగ్గర అయితారు. వాళ్ళ మరిది, బావ అందరూ వచ్చేసి ఇదేనండి. వాళ్ళు ఇప్పుడైతే పెద్దగా కడుతున్నారు ఇల్లు. పిల్లలైతే ఒక అబ్బాయి ఇక్కడ ఉంటాడు. ఒక అబ్బాయి జర్మనీలో ఉంటాడు చిన్న అబ్బాయి. ఇంక వాళ్ళిద్దరే కదా ఉండేది ఎక్కువ శాతం. అందుకనేసి పెద్దగానే కడుతున్నారు. అందరూ వచ్చినప్పుడు ఇప్పుడే ఇరుకిరుకుగా ఉన్నాము. తర్వాత ఇప్పుడు కూడా అట్లే అయితదనేసి 12 పిల్లర్స్ ఏసి అయితే కడతా ఉన్నారు. ఇక్కడ వాళ్ళ పెద్ద యారలొచ్చి పలకరిస్తాం వదిన ఎప్పుడొచ్చిండ్రు అంటే ఆగాగు వస్తామని చెప్తా ఉన్నా. వీడియో తీస్తా ఉన్నావా? వీడియోగ్రాఫర్ అవసరం లేదు. ఎక్కడైనా మన ఫంక్షన్‌లో అయితే అని అంటా ఉంది. ఆగు నిన్ను కూడా వీడియో తీస్తా అనేసి వీడియో తీశాను వదినని. ఇక తర్వాతొచ్చేసి ఇక్కడ చూసి సంపయితే చాలా పెద్దగా పెట్టారంట. 10 రింగులు పెద్ద సంపు. ఇక్కడ వదిన అయితే పిలుస్తా ఉంది. రండి రండి ఎండకు ఏం చూస్తారు అనేసి. వస్తాంలే చూసి వస్తాంలే వదిన అనేసి. ఇక్కడైతే పెద్ద సంపు కట్టిండ్రు. పెద్ద సంపయితే చాలా పెద్దగా రింగులు కాదు స్లాబ్ పోసినట్టు పోసారంట. చాలా వెడల్పుగా లోతుగా అయితే స్లాబ్ పోసినట్టే పోసారంట. ఇది కూడా పెద్ద ఇల్లు వీళ్ళది. వీళ్ళ మరిది వాళ్ళేమో అటు సైడ్ ఉంటారు. వీళ్ళు పెద్దవాళ్ళు ఇటు. వీళ్ళు మా ఆడబిడ్డ వాళ్ళైతే మధ్యలో వాళ్ళు. తర్వాతొచ్చేసి ఈ విధంగా బయట ఇక్కడ ఈ విధంగా ఉంటుంది. ఇది కూడా పెద్ద ఇల్లే అప్పుడు కట్టిండ్రు. బెడ్‌రూమ్ ఇక్కడ వాళ్ళ మరిది వాళ్ళది. ఇప్పుడు తర్వాత గోడ కట్టిండ్రు. అప్పుడు కలిసే ఉండేవాళ్ళు. తర్వాత ఇక్కడ నిమ్మకాయ రసం అప్పుడప్పుడే నిమ్మకాయల చెట్టుకు తెంపి నిమ్మకాయ రసం అయితే చేసింది వదిన. అక్కడ నిమ్మకాయ రసం తాగి మళ్ళీ ఇంటికొచ్చేసి టీ తాగి మా ఆడబిడ్డ దగ్గర టీ తాగి అయితే మేము బయలుదేరిపోయాము హైదరాబాద్‌కి. అప్పటికే 5 అయితే అయింది టైము. ఇక్కడ వాళ్ళ ఊర్లో వచ్చేసి చిప్స్ ఫ్యాక్టరీ ఉంటదంట. అక్కడికైతే ఎళ్ళాము. మా ఆడబిడ్డ కొడుకు చిప్స్ అయితే తీసుకొచ్చాడు. 200కి కేజీ ఆడ. ఇక్కడనేమో 400కి కేజీ. చాలా ఫ్రెష్‌గా ఉంటాయి. చాలా టేస్ట్‌గా ఉంటాయి. ఇక్కడ మన దగ్గర హైదరాబాద్‌లో వచ్చేసి 400కి